వెల్కమ్ టు మై ఛానల్ పొన్ని వ్లాగ్స్. ఈరోజు ఇంకొక అనదర్ రోడ్ ట్రిప్ అండి. హైదరాబాద్ టు తిరుమల జర్నీ. సో దిస్ ఈజ్ అనదర్ ట్రావెల్ వీడియో ఇన్ మై ఛానల్. ప్లీజ్ చూడండి, మీకు ఇంపార్టెంట్ బాగానే అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ చాలా వస్తాయి. సో ఇవాళ మనం తిరుపతికి వెళ్తున్నాం, తిరుమలకి వెళ్తున్నాము. మేము హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్తున్నాము. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళి మెట్లు ఎక్కి మెట్ల ద్వారా నుంచి శ్రీవారిని దర్శనం చేసుకుంటాం అనమాట. సో మేము కార్లో వెళ్తున్నాము. సో రోడ్ ట్రిప్. కార్ ఎక్కడ పార్క్ చేస్తాము, కింద పెట్టి అలిపిరి మెట్లు ఎక్కి కార్ మళ్ళీ ఎక్కడ పెట్టి ఎక్కడ తెచ్చుకుంటాం అనేది నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే చాలామంది ఇలా కార్లో వచ్చి అలిపిరి మెట్లు ఎక్కాలంటే కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలో చాలామంది తెలిసేమో. బట్ మేమైతే ఫస్ట్ టైం ఇట్లా కార్ కింద పెట్టి మెట్లెక్కి వెళ్తున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని అనుకుంటున్నాను. సో అదనమాట. మేము ఇప్పుడు కార్లో స్టార్ట్ అయ్యాము. మాతో పాటు మా మదర్ ఇన్లా, మా పాప, మా హస్బెండ్ వస్తున్నాం అనమాట. మా మదర్ యాక్చువల్లీ ట్రైన్లో రావాల్సిందే. ఎందుకంటే మేము రూమ్స్ బుక్ చేసినప్పుడు ఏమైంది అంటే పొరపాటున 6 AM లోపే రూమ్ తీసుకోవాలని స్లాట్ వచ్చేసింది అనమాట. సో అందుకని మా మదర్ ట్రైన్లో వస్తే లేట్ అయిపోతుందని చెప్పి మాతో కార్లో వస్తున్నారు. మేము యాక్చువల్లీ 4కి అంతా రీచ్ అయిపోదాము అని మేము ఈవినింగ్ 4కే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. సో 4కి అంతా రీచ్ అయిపోతే మా మదర్ ఒక్కళ్ళే బస్ ఎక్కిచ్చేస్తే పైకి వెళ్ళిపోయి రూమ్ తీసుకోవచ్చు కదా. సో అందుకని మా మదర్ మాతో కార్లో వస్తున్నారనమాట. సో ఇప్పుడు మా రోడ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మేము ఓవరాల్ ఎక్కేసాము హైదరాబాద్ నుంచి. యాక్చువల్లీ మేము ఎప్పుడు హైదరాబాద్ టు కర్నూలు, కడప ఆ రూట్ వెళ్తాం అనమాట. కానీ ఈసారి ఆ కడప దగ్గర నుంచి రూట్ అస్సలు బాగాలేదు అని చెప్పి మేము ఏం చేసామంటే ఇప్పుడు కొత్త రూట్ తీసుకున్నాము. కొత్త రూట్ ఏంటంటే వయా నెల్లూరు, ఒంగోలు అట్లా వెళ్తాం అనమాట. సో ఇది మేము ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్తాం. చూద్దాం రోడ్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇప్పుడైతే ఓవరాల్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. మా డాడీ ఏమో ట్రైన్లో వస్తున్నారు, చెప్పాను కదండి. అసలు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు మా ఫాదరు, మా మదరు. ఈ రూమ్ కోసం అని చెప్పి మా ఫాదర్ ఒక్కళ్ళే ట్రైన్లో వస్తున్నారు, మా మదర్ మాతో వస్తున్నారు. యాక్చువల్లీ మా ఫాదర్ ఇన్లా కూడా వస్తున్నారు. అది వేరే కారు, ఇంకా యాక్చువల్లీ మా చుట్టాల కారు ఇంకొకటి వస్తుంది, దాంట్లో ఉన్నారనమాట. సో మేమందరం కలిసి తిరుమలలో కలుస్తాము. తిరుమలలో కలిసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాము. యాక్చువల్లీ ఈసారి ఇంకొకటి ఏం జరిగిందంటే మా మదర్కి, మా ఫాదర్కి ఎప్పుడు మేము సీనియర్ సిటిజన్ బుక్ చేస్తాం అనమాట. అది ఈసారి కూడా అవ్వలేదు, లాస్ట్ మినిట్ లెటర్ వచ్చింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు మాతోనే 300లోనే వస్తున్నారు. మేమందరం 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో మాతో పాటే వాళ్ళు కూడా 300 లైన్ రావాలి, చూడాలి ఎలా జరుగుతుంది అన్నది. చాలా ట్రాఫిక్ ఉందండి హైవే పైన. విజయవాడ హైవే అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది. అందులో మేము సాటర్డే స్టార్ట్ అయ్యాము. సండే రోజు అలిపిరి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. మండే మాకు దర్శనం ఉంది. సో అందుకని సాటర్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో సండే మార్నింగ్ రీచ్ అవుతాం అలిపిరి. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది ఈ హైవే. ఎందుకంటే సాటర్డే కదా, విజయవాడ కదా, అందరు విజయవాడ వెళ్ళేవాళ్ళు, అందరూ బయటకు వెళ్ళేవాళ్ళు. సో చాలా ట్రాఫిక్ ఉంది. సో అలా జరుగుతుంది మా జర్నీ. ఇంకా ఏంటంటే మేము పైన యాక్చువల్లీ 2 రూమ్స్ తీసుకున్నాము. 1000 రూపీస్ రూమ్స్ తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాము. కానీ పక్కన అయితే రావండి. ఇంతకుముందు మనం రిక్వెస్ట్ చేస్తే మనకి పక్కనే అలాట్ చేసేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు అంతా మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది అని చెప్తున్నారు. సో చూడాలి మా మదర్ వాళ్ళకి మాకు ఎక్కడ వస్తాయో రూమ్స్ అన్నది, దాన్ని బట్టి. ఎందుకంటే పక్కన అయితే కంపల్సరీ ఇప్పుడు రావట్లేదు. మేమైతే మధ్యాహ్నం 12 o'clockకి ఇంకొక రూమ్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మేము మెట్లు ఎక్కి వెళ్ళేటప్పటికి 12 అయిపోతుంది. సో అప్పుడు మేము ఇంకొక రూమ్ స్లాట్ పెట్టుకున్నాము. సో ఫస్ట్ మా మదర్ వాళ్ళు వెళ్ళి ఒక రూమ్ తీసేసుకొని వాళ్ళు ఫ్రెష్ అవుతారు. సెకండ్ మేము పైకి ఎక్కినాక 12 o'clockకి ఇంకొక రూమ్ తీసుకుంటాము. సో ఆ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయని నేను చూపిస్తాను. 1000 రూపీస్ రూమ్స్ తీసుకున్నాం అనమాట. సో మేము అలిపిరి మెట్లు ఇంతకుముందు చాలాసార్లు ఎక్కాము. సో ఫస్ట్ టైం ఇప్పుడు మా అత్తగారితో అండ్ మా పాప కూడా ఎక్కుతుందనమాట. సో ఎట్లా ఎక్కుతాము, ఎన్ని అవర్స్లో మెట్లు ఎక్కుతాము అన్నది కూడా చూద్దాము. మేము కూడా దాదాపు ఒక 7 years అయిపోతుంది అనమాట. మేము చూడాలి. ఫ్రూట్స్ ఏం చెప్తాం, కొండరేక్కాయ అండి. కొండరేక్కాయ అంటారు, మీకు తెలుసా వీటిని? కొండరేక్కాయ బాగుంటుంది టేస్ట్.
నానికి పెట్టి ముందు చాలామందికి పడుతూ పట్టు తిను ఫ్రూట్ తింటే మంచిది బంగారు తల్లి నోట్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఒకటి తీసుకోవాలి, ఎప్పటికైనా ఒకటి తీసుకోవాలి. బంగారు తల్లి తినాలి కదా. నోట్లో నవ్వుతా ఉండు చక్కగా, లేదా నాంతా ఉంటే బాగుంటుంది. అట్లా నోరు రెండు పెట్టుకుని ఉంటావు అది ఒక్కటి బాగా. ఇదేనండి గడ్డ, ఇది ఏంటంటే ఇది మర్చిపోయా, ఫ్రూట్ మార్కెట్, బాడసింగారం ఫ్రూట్ మార్కెట్ అండి. ఇది మనకి ఓఆర్ఆర్ నుంచి వెళ్తుంటే కనపడుతుంది అనమాట, విజయవాడ రూట్లో. సో ఇది బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, పెద్ద ఫ్రూట్ మార్కెట్. అసలు ఒక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. బయట లోపల కాకుండా బయట రోడ్డు పైన బత్తాయిలు బుట్టలు పెట్టి అమ్ముతారు, బ్యాగ్స్ అమ్ముతారు. అందరూ చూసుకొని కొనుక్కోండి. ఇట్లా పెడతారు అనమాట, చాలా మోసం చేస్తారు. ఒక రోజు మేము ఇట్లానే వస్తా విజయవాడ నుంచి తీసుకున్నాం ఒక బ్యాగ్. తీసుకుంటే ఏమైందంటే పిందెలు అనమాట, పిందెలు కాకుండా అసలు మరీ దారుణం, చిన్న కాయలు, అసలు ఇంకా పిసిరికాయలు అంటారు కదా, అలాంటివన్నీ పెట్టేసేసారు అనమాట బ్యాగ్ లో. ఒక్క జ్యూస్ కాదు కదా, అసలు అది వేస్ట్ కాయ అనమాట. మేము బ్యాగ్ పడేసాము. సో అందుకని ఎవరైనా బయట కొనుక్కుంటే మాత్రం అసలు చూసుకొని కొనుక్కోండి. నా మాటిని అస్సలు కొనొద్దు, లోపలికి వెళ్ళి కొనుక్కుంటే బెటర్, రోడ్డు పైన మాత్రం కొనొద్దు. చెట్ల నుంచి పసిరికాయలు కోసుకొచ్చేసారు. లేకపోతే అమ్ముకునేవాడు ఎవడు అలా పోయాడు. జియోలో కొట్టేసావా? బస్తాలు కొన్నాం మనమే. దగ్గర ఇప్పుడు మేము యాక్చువల్లీ మేము వచ్చే రూట్ ఏంటంటే కడప కాకుండా ఇటు ఒంగోలు, నెల్లూరు సైడ్, అద్దంకి ఆ రూట్ లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దగ్గర మనం ఎక్కడ ఉన్నాం అంటే చీరాల హైవే, మిర్యాలగూడ దగ్గర ఉన్నాము. సో జర్నీ సాగుతుంది, ఇంకా డిన్నర్ కాగలేదు, డిన్నర్ కాగుతాము. చెప్పాను కదా, నేను ఏం మాట్లాడినా మీకు వినపడకపోవచ్చు, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ గోయింగ్ అవుతా ఉంది. సో మా మదర్ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మా మదర్ ఇన్ లా బోత్ ఉన్నారు బ్యాక్ సైడ్. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఎక్కిన దగ్గర నుంచి. సో నైట్ కాబట్టి నేను మీకేమి రూట్స్ ఇక్కడ మనకి ఏం కనపడవు, చాలా వెళ్తూ ఉన్నాము. పొద్దున్న పూట కూడా మేము ఇదే రూట్లో వస్తామండి. సో మార్నింగ్ కూడా మేము ఇదే రూట్, రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఇదే రూట్లో వస్తాం కాబట్టి అప్పుడు చూపిస్తాను ఈ రూట్ ఎలా ఉంది అని. యాక్చువల్లీ కడప కర్నూలు హైవే మేము ఎప్పుడు వెళ్ళే రూట్ అది తిరుపతికి, కానీ తిరుమలకి అది ఏంటంటే బాగాలేదు అనమాట. కడప తర్వాత అంత రోడ్ అంతా అస్సలు బాగాలేదు. సో అందుకని ఈసారి ఈ రూట్ తీసుకున్నాము. చూద్దాం ఈ రూట్ ఎలా ఉంటుందా అన్నది. ఓకేనా? పావు డిస్టెన్స్ అయితే కవర్ చేసేసాము. ఇంకా అప్పటికే 8 అయిపోయింది, 8:30 స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే డిన్నర్ తినేసి ఒక చిన్న న్యాప్ వేసామండి. న్యాప్ తిరుపతి వచ్చేసాం. మేము వచ్చి రీచ్ అయ్యేటప్పటికి 3:30. తిరుపతి రీచ్ అయ్యాము. ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి పార్కింగ్లో కార్ పెట్టి అలిపిరి స్టార్ట్ అవుతాం. 5 o'clock అలిపిరి ఓపెన్ చేస్తారు, అంత కిందే. సో అదనమాట, ఇది మన గరుడ వారధి మేము ఎక్కట్లేదు, కిందకి వెళ్ళి పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలో చూసుకొని ఆ తర్వాత మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేస్తాము. సో అది ఆల్రెడీ రీచ్
ఇప్పుడు తిరుపతి వచ్చాం కదండి, ఇక్కడ ఆగి బస్ స్టాండ్ దగ్గర మా మమ్మీని బస్ ఎక్కిచ్చేసేస్తే వాళ్ళ మమ్మీ పైకి వెళ్ళిపోతుంది, రూమ్ తీసుకుంటుంది. సో మేమైతే ఏదన్నా ఫ్రెష్ అప్ అవర్లీ రూమ్స్ కోసం చూస్తున్నాం అనమాట. అవర్లీ రూమ్స్ తీసుకొని అందులోకి వెళ్ళి ఒక అవర్ ఫ్రెష్ అయిపోయి వాష్రూమ్స్ అవన్నీ చూసుకొని లగేజ్ అదంతా సెట్ చేసుకొని రావాలని అనుకుంటున్నాం. మేము అలిపిరి చెప్పాం కదండి వచ్చేసామని. అలిపిరి కాదు, యాక్చువల్లీ తిరుపతి వచ్చేసాము. తిరుపతి వచ్చి కింద ఫ్రెష్ అప్ రూమ్స్ తీసుకున్నాం. 1 అవర్కి 300 రూపీస్ పర్ అవర్. ఆ రూమ్ తీసుకున్నాము. ఇలా 3 బెడ్స్ ఇచ్చారనమాట ఈ ఫ్రెష్ అప్ రూమ్స్లో. ఇదిగోండి 3 బెడ్స్ ఇచ్చారు, మంచిగా ఉంది. ఎవరు అలా వాష్రూమ్స్ ఇచ్చారు. సో మనం ఒక 1 అవర్ అలా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అవడానికి అనమాట. 2 అవర్స్ కానీ 2 అవర్స్ ఇస్తారు. మేమైతే 1 అవరే తీసుకున్నాము. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ పోనీక్ష? చెప్పు, పర్లేదు. తిరుపతి మెట్లు ఎక్కుతున్నాము. అదే మేమందరం చెప్పాం కదా, మేము సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయ్యామన్నమాట హైదరాబాద్లో. మామూలుగా ఎక్కడైనా ఫ్రెష్ అయితే బాత్రూమ్కి వెళ్ళాం, కానీ మనం కంపల్సరీగా ఫ్రెష్ అప్ అవ్వడానికి కంపల్సరీ రూమ్స్ కావాలి కదా, తీసుకున్నాము. మేము అత్తయ్య గారు మేము ముగ్గురు 4 ఎక్కుతున్నాం మెట్లు ఇప్పుడు. సో ఫ్రెష్ అయ్యి కాసేపట్లో రిలాక్స్ అయ్యి నేను పార్కింగ్ ఎక్కడ పెడతానో చూపిస్తాను. కార్లో వచ్చేవాళ్ళు పార్కింగ్ ఎక్కడ పెట్టుకొని మెట్లు ఎక్కుతారు అది కూడా చెప్తాను అనమాట. అది ఈ కోతి కూడా మెట్లు ఎక్కుతుంది, ఎట్లా ఎక్కుతుందో చూపిస్తాను. కాసేపు వాళ్ళ డాడీ తను కలిసి కాసేపు ఏదో ఆ రూమ్లో అలా షాడోస్తో ఆడుకుంటున్నారు అనమాట. ఇంతలో మేము ఏం చేసామంటే, మేము ఇప్పుడు మా లగేజ్ కార్ కిందే ఉండిపోతుంది కదా, సో లగేజ్ ఒక చిన్న బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాము. ఆ బ్యాగ్ని మేము లాకర్లో పెడతాము, ఎందుకంటే వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి. ఎందుకంటే మా కార్ కిందే ఉంటుంది, లగేజ్ అంతా కిందే ఉండిపోతుంది కాబట్టి వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే మేము డ్రెస్సెస్ అవన్నీ పెట్టుకుని ఒక బ్యాగ్ పక్కన పెట్టుకున్నాము. అప్పుడు ఆ బ్యాగ్ని తీసుకుని వెళ్ళి లాకర్లో వేసి లాకర్లో పెట్టగానే వాళ్ళు పైకి పంపించారు అలిపిరి దగ్గర. సో ఇది హోటల్ ఫ్రెష్ అప్ అనే హోటల్ అనమాట. ఇక్కడే మేము అవర్లీ రూమ్స్ చూసినాం. ఇది చాలా దగ్గరగా ఉంటుంది, బాగున్నాయి రూమ్స్ అయితే. నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మేము లగేజ్ సెట్ చేస్తామన్నమాట. ఒక బ్యాగ్ క్యారీ చేస్తాము. ఆ బ్యాగ్ని తీసుకొని మేము అలిపిరి దగ్గర లాకర్లో పెట్టేస్తాం అనమాట. లాకర్లో పెట్టేసేసి మళ్ళీ పైకి వచ్చేస్తుంది కదా, మేము ఫ్రెష్ అయినాక మళ్ళీ మా కార్ తెచ్చుకుంటాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఆ హోటల్ దగ్గర నుంచి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాము. అలిపిరి మెట్ల దగ్గర బస్ స్టాండ్ ఉంటుంది, బాలాజీ బస్ స్టాండ్ అని, శ్రీదేవి బస్ స్టాండ్ అని కూడా అంటారు దాన్ని. సో అక్కడ మనకి చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంటుంది అనమాట. సేఫ్ కూడా ఉంటుంది, అందరు చాలా కార్స్ పెట్టుకొని ఉంటారు. సో అక్కడికి వెళ్ళిపోయి కార్ అక్కడ పెట్టేసేసుకొని సేఫ్గా లాకర్కి వెళ్ళి లాకర్లో లగేజ్ పెట్టేసేసుకొని మెట్లు స్టార్ట్ చేస్తామన్నమాట. సో అవన్నీ సెట్ చేసుకున్నాం. ఇక్కడ ఏ బ్యాగ్ తీసుకోవాలి, ఆధార్ కార్డ్స్ అవన్నీ తీసేసుకుందామని చెప్పి సెట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫ్రెష్ అప్ నుంచి మేము మళ్ళీ కార్ వేసుకొని అలిపిరి బస్ స్టాండ్ అక్కడికి వెళ్తున్నాం అనమాట. అలిపిరి మనం ఇలా గరుడ బొమ్మ ఉంటుంది కదా, గరుడ బొమ్మ పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో శ్రీదేవి బస్ స్టాండ్ అని, అక్కడ చూపిస్తాను ఇప్పుడు మీకు. పదండి అక్కడికి. ఇదిగోండి, ఇది పార్కింగ్ ఏరియా. మనకి అలిపిరి దగ్గర కొంచెం బాలాజీ బస్ స్టాండ్ అని ఉంటుంది అనమాట. ఆ బాలాజీ బస్ స్టాండ్లో బస్ పక్కనే ఇలా శ్రీదేవి పార్కింగ్ అని ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు కారు. చాలా కార్లు బస్సులు ఉంటాయి. సో ఇక్కడ మేము కార్ పార్క్ చేసేసాము. ఇప్పుడు వెళ్ళిపోయి అలిపిరి మెట్లు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మేము ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇది చెప్పే కదండి గరుడకి, అక్కడ మేము పార్కింగ్ చాలా వాకబుల్ డిస్టెన్స్ నడిచి వచ్చేయచ్చు. సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయి అలిపిరి మెట్లు ఇక్కడే ఉంటాయి. ఇటు గరుడకి వెళ్ళక్కర్లేదు, మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అది అలిపిరి మెట్లు స్టార్టింగ్ అన్నది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కౌంటర్ ఉంటుంది, లగేజ్ కౌంటర్. లగేజ్ కౌంటర్లో బ్యాగ్ పెట్టేసేసి అలిపిరి మెట్లు స్టార్ట్ చేస్తామండి.
అక్కడ మనకి లగేజ్ కౌంటర్ దగ్గర కూడా ఎక్కువ టైం పట్టదు, బట్ క్యూ అయితే ఉంది. నేను ఆ వీడియో మిస్ అయింది. క్యూ ఉంటుంది బట్ తొందరగానే అయిపోతుంది. ఒక 1/2 అవర్ 1 అవర్ పట్టింది మాకు అక్కడ. అది అయిపోగానే మేము ఇట్లా మెట్లు స్టార్ట్ చేసేసాము. ఇంకా చాలా రష్ ఉందండి మెట్లు. మేము 5 o'clockకే స్టార్ట్ కదండి, చాలామంది సాటర్డే కాబట్టి చాలామంది జనాలు ఎక్కుతున్నారు. సో మెట్లు అయితే స్టార్ట్ చేసేసాము. మేము కరెక్ట్గా 6కి స్టార్ట్ చేసామన్నమాట. 6కి స్టార్ట్ చేసాము మెట్లు ఎక్కడం అన్నది. మార్నింగ్ 5:45, 6 అయిపోయింది. మేము అన్ని లగేజ్ పెట్టి చెప్పే కదా, లగేజ్ కౌంటర్ దగ్గర మాకు చాలా టైం పట్టింది. సో అక్కడ లగేజ్ పెట్టేసేసి మేము మెట్లయితే స్టార్ట్ చేసాము. చాలా టెంపుల్స్ ఉంటాయి, స్టార్టింగ్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఇది స్టార్టింగ్ ఫోటో, స్టార్టింగ్ గోపురము. మేమైతే స్టార్ట్ చేసాము ఇట్లా. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో అర్చన, కలియుగంలో సంకీర్తన. మేము స్టార్ట్ అయినప్పుడు కొంచెం ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుందండి. అక్కడ శ్రీవారి పాదకులు ఇస్తారు, 30 రూపీస్ అనమాట జత. అది తీసుకొని మనం నెత్తి మీద పెట్టుకొని 3 రౌండ్స్ వేయాలి. శ్రీవారి పాదకుల్ని మనం మట్టుకున్నట్టు అనమాట. సో అది తీసుకొని మేము ఇక్కడ 3 రౌండ్స్ వేస్తున్నాము. సో ఈ టెంపుల్ ఇట్లా చాలా టెంపుల్స్ కొత్తగా కన్స్ట్రక్ట్. నేనైతే నేర్చినప్పుడు ఇవి లేవన్నమాట. భగవంతుని చెంత చేర్చి వెంకటాచల గోవిందునికి అత్యంత ప్రీతిపాత్రమైనది గోవిందమాల. ఈ వ్రతంలో ప్రధానమైనది శరణం. అంతరంగ బహిరంగాలలో శరణం వినిపిస్తే అది శ్రీనివాసుని చరణాలలో ప్రతిధ్వనిస్తుంది. ఇదే అన్నమయ్య సాధన బోధన. ఈ గోవింద శరణాగతి మాల తిరుమల దేవాలయ సంప్రదాయంలో ఒక సక్సెస్ఫుల్గా మేము ఒక 1000 మెట్లు ఎక్కేసామన్నమాట. 1500 మెట్లు అనుకుంటా ఎక్కాము. సో అప్పటికే మాకు అయిపోయింది. నా వల్ల అయితే కాలేదు, బట్ దేవుడే తీసుకెళ్ళాలి అనమాట. అట్లా ఏమనుకోకండి, ఈజీగా వెళ్ళిపోతాం. బట్ అనిపిస్తుంది వెయిటింగ్. చాలా రష్ ఉందండి, చాలా అంటే చాలా రష్. రష్ ఫుల్ రష్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. చూసారు కదండి, ఓన్లీ 500 మెట్లే ఎక్కాము. ఇంకా చాలా మెట్లు ఎక్కాలి, ఎక్కుతూనే ఉన్నాము అట్లా నెమ్మదిగా స్లోగా. మేము ఎట్లా అంటే 100 మెట్లు ఎక్కి ఆగుతూ అట్లా ఎక్కుతున్నాం అనమాట. సో కొంచెం కష్టమే, బట్ బాగానే జరుగుతుంది. నెమ్మదిగానే ఎక్కుతాం, ఆగాగా ఎక్కుతున్నాము. స్లోగా ఎక్కుదామని డిసైడ్ అయ్యాము. జింకల్ పార్క్ వస్తుందని, ఇందుకు మనకి జింకల్ పార్క్ అనే ప్లేస్ వస్తుంది. అక్కడ మొత్తం ఫెన్సింగ్ వేసేసారు, కానీ జింకలు కొన్ని అయితే కనపడి మేము క్యారెట్ ఫీడ్ చేసాం అనమాట. యాక్చువల్లీ ఫీడ్ చేయకూడదు, సో మా పాప కోసం ఫీడ్ చేసాము అంతే. సో నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా వేసారండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే కింద మనకి వెహికల్స్ని రోడ్ క్రాస్ చేయకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా వేసారు. సో ఇక్కడ అది కూడా బాగుంది, మనకి వెహికల్స్తో ఇబ్బంది లేకుండా క్రాస్ చేసేయచ్చు అనమాట రోడ్డు. సో అది ఇది పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ
దీని తర్వాత మాకు రోడ్డు లాగా వస్తుంది అనమాట. అదంతా కొంచెం వాక్ నడవాలి, రోడ్డులా ఉంటుంది. దగ్గర మేము హాఫ్ డిస్టెన్స్ నడిచేసిన తర్వాత ఇట్లా రోడ్డు మార్గం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వెహికల్స్ అనేవి కిందకి వెళ్ళే వెహికల్స్ రోడ్లో, పాత రోడ్లో వెళ్తుంటాము. ఇదంతా సైడ్ చూస్తే మీరు మొత్తం వాటర్ ఫాల్స్ అవి పడుతుంది. ఇక్కడ కొంచెం రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. ఇదంతా కొండ కింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇది మోకాల్ పర్వత గోపురం అండి. మోకాల్ పర్వతం గోపురం దాకా వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మోకాల్ పర్వతం స్టార్ట్ అయిపోతుంది. అంటారు కదా మోకాల మీద ఎక్కాలి కొన్ని మెట్లైనా అని. సో అందుకని మా అమ్మాయి కొన్ని మెట్లు అయితే మోకాల మీద ఎక్కుతుంది అనమాట. ఇంకా 10-15 మెట్లు ఎక్కింది. ఇటు సైడ్ మా అత్తగారు ఒక 3-4 మెట్లు ఎక్కారు. అవి అనమాట. ఇది మన బిలీఫ్, మనము ఎక్కాలనుకుంటే ఎక్కచ్చు. సో అది ఎక్కుతున్నారు మా అత్తగారు. మనం ఎక్కి ఇది ఒక జస్ట్ ఒక 500 అలా ఉంటాయి. 500 అలా ఉంటాయి మెట్లు. ఇవి కూడా ఎక్కేసేయచ్చు. సో సక్సెస్ఫుల్గా మాది అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మెట్టుకి అయితే వచ్చేసాము. ఇది లాస్ట్ మెట్టు. ఇక్కడ మళ్ళీ అందరూ కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి లాస్ట్ మెట్టు ఎక్కేసామని అందరూ మొక్కుకుంటారు అనమాట. సక్సెస్ఫుల్గా 6 అవర్స్లో మేమైతే కంప్లీట్ చేసాము మెట్లు ఎక్కడం అన్నది. సో పైకి వచ్చేసాము. పైకి వచ్చి ఇక్కడ నుంచి మేము వెళ్ళి లగేజ్, మళ్ళీ మేము ఆల్రెడీ కింద లగేజ్ బ్యాగ్ వేసాం కదండి. మనం మెట్లు ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టోకెన్ ఇస్తారు మనకొకటి. ఆ టోకెన్ చూపించేసుకుంటే అక్కడ లగేజ్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇక్కడైతే రష్ ఏమి ఉండదు. ఇచ్చేటప్పుడు రష్, కానీ ఇప్పుడైతే రష్ అయితే ఏమి ఉండదు, ఖాళీగానే ఉంటుంది. సో మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. అదనమాట. సక్సెస్ఫుల్గా మేము 6 అవర్స్లో అయితే మెట్లన్నీ ఎక్కేసాము. వెళ్ళి లగేజ్ కౌంటర్ తెచ్చుకుంటున్నాము. సో లగేజ్ కౌంటర్ తీసేసుకొని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పగా 12 o'clock ఇంకొక రూమ్ బుక్ అయ్యిందని అది వెళ్ళి మనం తెచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి లగేజ్ తీసేసుకొని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్ అయితే తీసేసుకుంటాము. తీసుకున్న తర్వాత మన రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. 1000 రూపీస్ రూమ్ అనమాట. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరది. సో ఇప్పుడు రూమ్ అనమాట. ఇది మాకు నందకం గెస్ట్ హౌస్లో అయితే రూమ్ అలాట్ చేశారు. సో అది నేను చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళకైతే ఇంకొక దాంట్లో ఇచ్చారనమాట. కలిసి అయితే రాలేదు. సో మేమైతే అక్కడికి రూమ్కి వచ్చేసాము. ఇది మాకు ఇచ్చిన రూము చూపిస్తాను చూడండి. రూమ్ అయితే చాలా బాగుంటుంది. 3 బెడ్స్ ఉంటాయి. డబల్ బెడ్ చూసారా, డబల్ బెడ్ ఒకటి ఉంటుంది. ఒక సింగిల్ బెడ్, సోఫా ఇస్తారు. మళ్ళీ మనకి ఇంకా సపరేట్ వాష్రూమ్స్ అన్నీ బాగుంటాయి. ఇది 1000 రూపీస్ది. మేము దిగిన నందకం గెస్ట్ హౌస్ అనమాట. నందకం అది గెస్ట్ హౌస్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మేము నెమ్మదిగా కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అవుతాం. ఇక్కడ రూమ్లో ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మేము తలనీలాలు ఇవ్వడానికి అయితే కిందకి వెళ్తున్నాం అనమాట. మా కాటేజ్లో కింద తలనీలాలు ఉంటుంది. అక్కడికి వెళ్ళి మా అత్తయ్య గారు అయితే గుండు ఇచ్చేసారు. మేము 3 కత్తులు ఇచ్చేసుకున్నాము. సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఈ డే ఈ వర్క్ ముగిసిపోయాము. సెకండ్ డే నెక్స్ట్ డే మార్నింగ్ 300 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. మాకైతే దర్శనం టికెట్లు దొరకలేదు. సో మేము అందుకని కింద హోమం తీసుకున్నాం అనమాట. అలిపిరి దగ్గర హోమం ఉంటుంది. ఆ హోమంకి అటెండ్ అయ్యి పైకి వచ్చి మళ్ళీ మేము దర్శనం చేసుకున్నాము. సెకండ్ డే దర్శనం 300 రూపీస్ దర్శనం కూడా బాగా జరిగింది. జరిగిన తర్వాత ఆ నైట్ అక్కడ ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. సో ఎవరికైతే 300 రూపీస్ దొరకకపోతే 1 మంత్ బిఫోర్ హోమం టికెట్లు ఉంటాయన్నమాట. హోమం టికెట్ బుక్ చేసుకుంటే హోమంకి అటెండ్ అవ్వాలి. అలిపిరిలో అటెండ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయి 300 రూపీస్ దర్శనంలో మనం దర్శనం చేసుకోవచ్చు. సో మా తిరుపతి ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ చాలానే వస్తుంటాయి. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొన్ని వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.